తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దేశీ ప్రైమరీ మార్కెట్స్లో తాజాగా ఒక విచిత్రమైన రికార్డు నమోదైంది. కేవలం 12 కోట్ల సమీకరణకు ఒక చిన్న తరహా సంస్థ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అయితే కనివిని ఎరగని రీతిలో 4,800 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఢిల్లీకి చెందిన రీసోర్స్ ఫుడ్ ఆటోమొబైల్ కంపెనీ యమహా ద్విచక్ర వాహన డీలర్గా వ్యవహరిస్తోంది. అది కూడా 2 అవుట్లెట్లను మాత్రమే కలిగి ఉంది. 2018లో ఏర్పడిన ఈ సంస్థ 8 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు సాధిస్తున్న రికార్డుల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో చిన్న మధ్యతరహా కంపెనీల ఐపీఓలకు ఇటీవలే భారీ డిమాండ్ నెలకొంటోంది. వెరసి తాజాగా ఐపీఓకు వచ్చిన రీసోర్స్ఫుల్ ఆటోమొబైల్ ఏకంగా 419 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ అయ్యింది. సాహ్ని ఆటోమొబైల్ బ్రాండ్తో యమహా డీలర్గా ఉన్న కంపెనీ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు, సర్వీసింగ్ చేపడుతోంది. ఈ నెల 22న ప్రారంభమైన 26న ముగిసిన రీసోర్స్ఫుల్ ఆటోమొబైల్ ఐపీఓలో భాగంగా 9.76 లక్షల షేర్లను ఆఫర్ చేయగా 40.76 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెలువెత్తాయి. 12 కోట్ల సమీకరణకు తెరతీస్తే ఏకంగా 4,800 కోట్ల విలువైన బిడ్స్ లభించాయి. సంస్థ గత ఇతర ఇన్వెస్టర్ల కేటగిరీలో 316 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 496 రెట్ల చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూకి తొలి రోజు 10.4 రెట్లు, రెండో రోజు 74 రెట్లు అధికంగా స్పందన లభించింది. చివరి రోజుకల్లా బిడ్డింగ్ తుఫాన్ సృష్టించింది. షేరుకి ₹117 ధరలో మొత్తం 10.25 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. చిన్న మధ్యతరహా కంపెనీల కోసం ఏర్పాటు చేసిన బీఎస్సీ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా సాహ్ని ఆటోమొబైల్ లిస్ట్ కానుంది.